హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సత్య ఆంధ్ర అమ్మాయి. ఈరోజు మన ఛానల్లో కైమా గోంగూర కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దానికోసం ముందుగా ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. అలాగే 1/2 కిలో కైమాని శుభ్రంగా వాష్ చేసుకొని అంతా తీసేసి ఇలా డ్రైన్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలండి. ఈ గోంగూర కైమాకి పీసెస్ బాగా చిన్నగా ఉంటే బాగోవండి, అందుకని నేను ఈ సైజు కొట్టించి తెప్పించాను. ఈ సైజు అయితే మనకి గోంగూరలో వేసినప్పుడు చాలా చాలా బాగుంటాయి, అందుకని ఈ సైజులో కైమా కొట్టించి తెప్పించాను. ఇప్పుడు 3 కట్టల గోంగూరను శుభ్రంగా ఒలుచుకొని ఒక 5-6 సార్లు వాష్ చేసుకొని దాన్ని ఒక కడాయిలోకి వేసి ఒక 2 స్పూన్ల ఆయిల్, 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా కళ్ళుప్పును కూడా యాడ్ చేసి ఇలా మగ్గపెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. గోంగూరను ఇలా మగ్గపెట్టిన తర్వాతనే మనం కర్రీలో వేటిలో అయినా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె పెట్టి 2 గరిటెల ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్కి టర్న్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ గోల్డెన్ కలర్కి టర్న్ అయిన తర్వాత మనం ముందుగా శుభ్రంగా వాష్ చేసి డ్రైన్ చేసి పక్కన పెట్టిన కైమాను కూడా యాడ్ చేసుకోవాలి. కైమా యాడ్ చేసిన తర్వాత దీనిలోకి పెద్ద స్పూన్తో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. మటన్ నుంచి రిలీజ్ అయిన వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా మగ్గించుకోవాలండి. ఇప్పుడు దీనిలోనే 1 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలండి. మటన్ నుంచి రిలీజ్ అయిన వాటర్ అంతా ఇంకిపోయి మసాలాలన్నీ పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ కారంని కూడా యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ కారంను కూడా యాడ్ చేసి అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మగ్గించిన తర్వాత మూత తీసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిలోకి కైమా ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకొని రుచికి సరిపడా కళ్ళుప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ రానివ్వాలండి. విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయాక మూత ఓపెన్ చేసి మళ్ళీ కర్రీని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా ఉప్పు, పసుపు, ఆయిల్ వేసి మగ్గించుకున్న గోంగూరను 2 స్పూన్లు యాడ్ చేసుకోవాలండి. ఈ గోంగూరను 2 స్పూన్లు ఈ కర్రీలోకి యాడ్ చేసిన తర్వాత గోంగూర అంతా కర్రీలో మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూరకు తాలింపు వేసుకోవాలండి. గోంగూర మిక్స్ చేసిన నాన్ వెజ్ కర్రీస్ కానీ వెజ్ కర్రీస్ కానీ కంపల్సరీ తాలింపు వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అంతా డబల్ అవుతుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూర యాడ్ చేసిన తర్వాత కర్రీని ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత కర్రీని పక్కకు దించేసి అదే ఫ్లేమ్ మీద తాలింపు గరిటెను పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 10 వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై అయ్యాక 1/2 స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 3 ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకొని ఎండుమిర్చి బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కాస్త కరివేపాకును కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టిన గోంగూర కైమా కర్రీలో మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుని అదే తాలింపు గరిటెలో ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ని యాడ్ చేసుకొని వాటిని కూడా కర్రీలో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ ఒక 5 నిమిషాలు బాగా ఉడకాలండి. తాలింపు అంతా కర్రీలోకి బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. గ్రేవీ కన్సిస్టెన్సీ థిక్గా అయ్యి లైట్గా ఆయిల్ తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలండి. ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, గ్రేవీ కన్సిస్టెన్సీ థిక్గా అయ్యేంత వరకు మగ్గ పెట్టుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమేనండి. వేడి వేడిగా అన్నంలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ కర్రీని మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందని నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. తప్పకుండా సత్య ఆంధ్ర అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.